ఎన్నికల వేళ పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తే ప్రచారం బాగా వస్తుంది. తాజాగా కొంతమంది కలిసి ఒక వీడియోని వైరల్ చేశారు. ఏంటి, వందే భారత్ అంటావు, అదంటావు, ఇదంటావు నరేంద్ర మోడీ, ఇదిగో చూడు అని చెప్పి అక్కడెక్కడో ఒక ట్రైను కేరళలో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో ప్లేస్ లేక అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్లో కూర్చున్నారు ప్రజలు అన్నటువంటిది. ఎస్, ఆర్టీసీ బస్సులో కూడా నిండా ఉంటారు. దానికి ముఖ్యమంత్రి బాధ్యత అవుతుందా? కేరళలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి ఆంధ్ర తెలంగాణలో ఉద్యోగాలు చేస్తుంటారు. దానికి ఎవరిది బాధ్యత అనాలి? కేరళ ముఖ్యమంత్రి బాధ్యత అందామా? రైళ్ళు అనేక రకాలు ఉన్నాయి. నీకు ఏ రైల్లో, నీకు రైలు ఉంది, బస్సు ఉంది, అలాగే ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. తక్కువకి రైలు అనుకున్నావు, ఆగుతావు. లేదు ఇంకో రూపాయి ఎక్కువ అనుకుంటే ఇంకో ఫెసిలిటీ ఎత్తుక్కుంటావు. ఇంకా ఎక్కువ కావాలని అడగడంలో తప్పు లేదు. ప్రతిదానికి ఇప్పుడు ఎట్లా ఉందంటే, మనకు కోపం వస్తే మన పక్కన వాళ్ళనో, మన ఇంట్లో వాళ్ళనో, మన ఫ్రెండ్స్నో తిడితే కనుక మనకి ఇక్కడ సంబంధాలు చెడిపోతాయి. కాబట్టి ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని తిట్టేద్దాం, ప్రతిదానికి వాళ్ళే బాధ్యత వహించాలి. ఈ స్థాయిలోకి ప్రతి ఒక్కడు, ఏది సోషల్ మీడియా వచ్చాక చదువుకున్నటువంటి ప్రతి ఒక్క మూర్ఖుడు ఈ తరహాలో తయారైపోతున్నాడు.